ఆలయ అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పిస్తున్నాం. త్వరలోనే వాటన్నిటిని కూడా అమలు చేయడానికి ఈ 7 ఆలయాలతో కలుపుకొని మరొక 16 ఆలయాల్లో 22 ఆలయాలను మొదటి విడతగా తీసుకొని అన్నప్రసాద కైంకర్యం మరి భక్తులకి వచ్చిన వాళ్ళందరూ కూడా చేయడానికి ప్రతినిత్యం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. అయితే కొన్ని ఆలయాలు ఉన్నాయి మాకు ఇప్పటికీ. ఆ ఆలయాల్లో ఒక్కరోజు మాత్రమే ఆలయం తీస్తారు, కొన్ని 2 రోజులు మాత్రమే తీస్తారు వారాన్ని. ఇప్పుడు కందుకూరులో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మాలకొండ శనివారం ఒక్కరోజే తీస్తారు, ఆలయమే తెరవరు. ఆ ఒక్కరోజు కూడా వచ్చిన వారందరికీ ఇప్పటికే అన్నప్రసాదం ఒకటి పెడుతున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాదం లాంఛనంగా కాకుండా ఒక ప్రత్యేకతతో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన. అలాగే కొన్ని దగ్గర 2 రోజులు మాత్రమే తీస్తారు. 2 రోజులైనా పరిశుభ్రమైన వాతావరణంలో ఈ అన్నప్రసాదాలు పెట్టాలనేటువంటిది ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారికి ఇచ్చినటువంటి ఆదేశం. అవన్నీ చేసే సందర్భంలో మాకు కూడా ఏ ఆలయంలో ఎలా చేస్తున్నారనే వివరణ తీసుకున్నాక దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, SOP అంటారు, ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని మేము 22-23 ఆలయాలకు ఇచ్చి వాళ్ళకి వనరులు ఉన్నంత వరకు వాళ్ళ వనరులు ఖర్చు పెట్టడం, ఒకవేళ వనరులు తగ్గితే ఎక్కడైనా దాన్ని ప్రభుత్వం ఏ విధంగా సబ్సిడైజ్ చేస్తుందో ఆ వివరాలు కూడా చూడటానికి ఇవాళ ఆదేశాలు ఇచ్చి పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అన్నప్రసాదం అనేటువంటిది ఒక ప్రత్యేకత. ఆలయాల్లో ప్రతి ఆలయంలో వచ్చే భక్తులకి అన్నప్రసాదం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలనేటువంటిది ఫేజ్ 1 కార్యక్రమంలో ఇవాళ తీసుకుంటున్నాం. ఈ ఫేజ్ 1 కార్యక్రమంలో అన్నప్రసాదంతో శానిటేషన్, అలాగే మ్యాన్ పవర్, అలాగే సెక్యూరిటీ, ఇవి 3 కూడా టెండర్స్ పిలుస్తున్నాం. ఇప్పుడు టెండర్స్ ఆల్రెడీ ఫ్లోట్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. మంచి కంపెనీలను ఆహ్వానించి శానిటరీ బ్యూటిఫికేషన్ కానీ, శానిటరీ ఏర్పాట్లు కానీ, అలాగే ఆలయాల్లో మ్యాన్ పవర్, ఆ ఆలయంలో పనిచేసేటువంటి సిబ్బంది వాళ్ళకు కూడా ఒక క్రమ పద్ధతిలో పనిచేయడానికి, అలాగే సెక్యూరిటీ కూడా ఈ సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఆపరేషన్ చేసేటువంటి వ్యక్తులు కూడా మరి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆలయాల్లో ఎలాంటి ఘర్షణ వాతావరణం కానీ, దొంగతనాలు కానీ, మరొక రకమైన ఇబ్బందులు కానీ కలగకుండా సెక్యూరిటీ కూడా పనిచేసే విధంగా సెక్యూరిటీ టెండర్స్ని కూడా సెంట్రలైజ్డ్ సెక్యూరిటీ టెండర్స్ని పిలుస్తున్నాం. ఆ విధంగా టెండర్లు త్వరలోనే పూర్తి చేసి వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మరొక విషయం, శ్రీశైలానికి సంబంధించి ఒక అతి గొప్ప అద్భుతమైన శ్రీశైల ప్రాజెక్టుని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కళ. ఆ కళని నెరవేర్చడానికి కొంత భూమి అవసరం అవుతుంది. ఆ భూమి దేవాదాయ శాఖలో ఉందని మేమంటున్నాం, ఫారెస్ట్కి చెందిన భూమి ఇది అని చెప్పి ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. కాబట్టి ఈ భూమి యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర త్వరలోనే ఒక సమావేశం పెట్టుకోబోతున్నాం. ఆ సమావేశానికి ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహిస్తే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వారి అధికారులు, దేవాదాయ శాఖ నుంచి మరి మంత్రిగా నేను, మా అధికారులు, టూరిజం పర్యాటక శాఖ నుంచి ఆ మంత్రి గారు, అధికారులు అందరం ముఖ్యమంత్రి గారి సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆదేశాలు అమలు చేయడానికి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.